ఇందులో వచ్చి మెయిన్ గా మన చూడాల్సింది ఫస్ట్ అధ్యాయాల్లో మన ఆ రాగం శోకం మోహం అనే దాని పற்றி బాగా డీటెయిల్ గా చూసిండాము. ఇప్పుడు అదావదు ఒక ఆ తీర్వు సంసారం అనేదాని సంసారం అనేదే ఈ రాగం శోకం మోహం అనేది దాని మొత్తంగా సంసారం ఇంకా చెప్పింది ఆరంభితాడి. ఆ సంసారాన్ని ఉంది ఇప్పుడు నాకొచ్చి నొప్పి ఉంది అట అనేసి నాకు తెలుతనే దానికి ఏం నొప్పి ఉంది అట అనేసి క్లియర్ గా తెలిసిన మనక దాన్ని క్లియర్ చేసిందుకు దానికి తీర్పు చూసిందుకు ఏం చెయ్యాలా అట అనే దాన్ని యోచిందుకు వెళ్ళవును. దానించి మొదట ఏం తెలాలి మనకు నాకు ఈ విధమైన ప్రచனை ఉంది ఏం ప్రచனை ఉంది అనేదాన్ని మొదట నేను తెలుసుకోలే. అదే మొదట అర్జునుడు ఫస్ట్ అధ్యాయాల్లో ఏం తెలుసుకుంటున్నాడు వాడికి ఆ ప్రాబ్లం ఉంది ఏం ప్రచனை ఉంది ఆ రాగం శోకం మోహం అనేది ఉంది అనేదాన్ని మొదటిదిలో తెలుసుకుంటున్నాము. అదే మరి మన வாழ்க்கைలోని మనకు ఆ సంసారం ఉందా లేదా మన మనసు ఎట్టా ఉంది శోకాలో అది ఇదవుతుందా అనే దాని మన క్లియరా మొట్ట పురించుకోలే. అది తెలుతనే அடுத்து దాని తీర్వు కోసం ఏం చేయాలి అనే దాన్ని నిశ్చయం చేసిండలోను. నేను దీనికి తీర్వు కండిపా చూడాలి అనేదాన్ని ఆ తీర్వు కోసం మన ఆ ఇచ్చే పెట్టాలి మనసులో వచ్చి దీనికి ఒక సొల్యూషన్ చూడాలి అనే ఆ తీవ్ర ఇచ్చే నాకు రావాల దిల్లోండి నేను విడుపడాలి. నాకు ఒక వర్తం తిరిగి వచ్చింది అంటే పర్వాలే వర్తనిగా దానించి ఏమి ఇవాళ అవుతుంది ఆనకు సకా పోతుంది అటానికి ఆ వార్తని ఎంజాయ్ చేసింది ఆరంభించాముంటే దానిలోండి తీర్వు చూసే ఆ మన నిలై మనకు రాదు. దానిచ్చే వాళ్ళు ఏం చెప్పారు మొదట మనకు ఆ ప్రచனை ఏం ప్రచனை ఉంది అనే దాని మొదట తెలుసుకోలే. నాకు ప్రచனை ఉంది అనేది తెలాలే. அடுத்து ఆ ప్రచனைలోండి నేను విడుపడాలి అనే ఒక ఎన్నం ఒక ఇచ్చై ఒక దిల్లోండి విడుపడాలి అనే ఒక ఎన్నం రావాల మనసుకు అట ఒత్తనే அடுத்து ఏం చేయాలి అన్ని దిల్లోండి అదావదు వేరే వేరే మెథడ్స్ ని ఫాలో చేసి చూసి మనం ఏం చేసాం పరీక్ష లోకాన్ని ముందుకో ఉపనిషత్తులు చెప్తారు. ఈ ఉలగాలో ఏది అన్నిని పరీక్ష చూసి ఇది చేత మనకు తీరు వచ్చినా అది చేత తీరు వచ్చినా అనేసి వేరే వేరే దీన్ని చేసి చూసేము. మన బుద్ధిని ఉపయోగపడితే ఏకపట్ట విషయాలని చేసి చూసేము తెల్లోని మనకు తీర్వు రా అంటుంది. అట అనేప్పుడు మనకు ఒక హెల్ప్లెస్నెస్ అదావదు మన ఉదవియట్ర తన్మైకి మనకు ఏ విధాలోని ఈ శోకాన్ని మార్చే ఒక తన్మై మన నుంచి వెళ్ళవలేదు అని ఒక తన్మై మనసుకు వచ్చేప్పుడుకు మనం వచ్చి ఏమో శరణాగతి చేసేము. మనవిడ ఇష్ట దేవుడితోనోని లేకపోతే గురువుతోనోని మహాన్లతో దూరుతున్నాని మన ఏ మహాన్ని మనకు పట్టుతుందో ఏ దేవుణ్ణి మనకు పట్టుతుందో వాళ్ళతో మన శరణాగతి శరణడంజేము. ఈ 4 స్టెప్ వద్దే ముఖ్యం. మొదటి సంసారం మన అదావదు ఈ ప్రచனை అనేది మనకు ఉంది అనేది మొట్ట మనకు తెలాల. మన ప్రచனைనే తెలాల. మన వాటికి ఉండాము వాళ్ళకి ఏదో పోతా ఉంది మనాని పోతా ఉండాము దాని పట్టి మన ఏ విధమైన ఎన్నోని లేకుండా ఉండే ఉంటాయి. దాని పట్టి బాధ చేయకుండా ఏదో పోతుంది ఏదో వచ్చింది వాళ్ళకే ఏదో పోతుంది దాని ఒక తమస్సిక్లో ఒక దాని పట్టి ఒక్కటినే ఎంచకుండా ఒక సోంబేరితనంగా వస్తే పోతుంది పోతే పోతుంది అట అనేసి అట మారి మెంటాలిటీతో ఆ మనసు ఆ మనోభావనలో మనం ఉండే ఉంటే మన నుంచి దాని తీర్వు చూసిందుకు వెళ్ళవదు. దాని పట్టి అట్ట సోంబేరిగా ఉండేవాడి ఏం చేస్తుంది దాని పట్టి ఎంచండు. అదే ఇది దాని ఒక మన வாழ்க்கைలో వచ్చే అనుభవాలు ఒక్కొక్కటిలోని ఈ అనుభవానికి మనకి ఏం అరివు అవుతుంది ఏం లెసన్ ఒక్కొక్కటిని ఒక్కొక్క అనుభవాన్ని మనకి ఏమి చెప్పిస్తుంది అనేదాన్ని మనకు చూడాలి. అది వద్దే ముఖ్యం. వాళ్ళకిలో ఒక శోకం వచ్చింది అంటే
దేనిచి ఇది అవుతుంది, మన మనసు ఇవాళ దేని పట్టుకుంది, దెల్లో అటాచ్మెంట్ పెట్టుకుంది అనేదింత, మన ఆ పట్టు దెల్లో పోయే దెల్లో అభిమానం పట్టుతుంది అనేదింత అని మన అనలైజ్ విచారం మనసులో తిరిగి విచారం చేతనే దానిలోండి మన విడుబడాల అనే ఆ ఇచ్చై ఆ విరుపం అనేది మనసుకు వచ్చును. ఇది వద్దే ముఖ్యం. వాళ్ళకిలో ఏదో మన గీత చదివేమో నేను చదివిసాను అనేదిలో అక్కడ ప్రయోజనమే లేదు. నేను ఏ చెయ్యబోయాను ఈ గీత నుంచి నాకు ఏమి ప్రయోజనం అటని చెప్పు ఇది వాళ్ళకిలో ఈ శోకం లేకుండా ఈ శోకాలుండి నేను విడుబడి బాగా ఎప్పుడు నేని ఆ నిలయాన ఆనందాల నా మనసు ఉన్ను ఆ ఊర్దితన్మైకి నేను వచ్చేదానికి నా ఏ విధమైన నా మనసు వచ్చి ఈ ఏ విధమైన సంగడాలని మాటకు తవ్వించుకుంటా ఉండే తన్మై మారిపోను అనే ఒక నమ్మిక, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చును. ఇది ఇంత చదివేప్పుడు ఈ వేదాంతాలు ఇది ఇంత చదివేప్పుడు ఆ మనస్సుకు అది రావలే, అది వస్తేనే ఇది ఇంత చదివేదిలో మనకు ప్రయోజనం. అట్ట లేకపోతే ఇంత చదివేదాన్ని ఊరినే ఉండిసిపోవచ్చు. ఎప్పుడాలా మనం ఉండేమో అంటే దేనికి ఇది ఇంత చదవాలే, ఇదింత చదవాల్సిన అవశ్యమే లేదు. ఏ దిల్లోని మన మనసు మార్చుకోకుండా అది భర్తంగా ఉంటున్నాலும் పుగల్గా ఉంటున్నాலும் లేకపోతే ఏ విధ వేరే టైప్ లో మనుషులు మాట్లాడేదిగా ఆ దిల్లోంతా ఏ దిల్లోని మాట్టుకోకుండా మనవుடைய ఆ నిలయాన తన్మై అది మట్టు సాను అనే దిల్లో ఆ దానిలో ఊర్దిప్పాడు, దానిలో ఆ ఫర్మ్నెస్ ని ఎత్తుకొచ్చింది, ఆ నిలయాన తన్మైని ఎత్తుకొచ్చింది. ఈ దానికే ఇది ఇంత చదివేము. అది వద్దే ముఖ్యం. దాని మొదట మన పురించు దేని చదివేమో ఏమి అనేది అదావదు ఈ శోకం అనేది అందరికీ వచ్చేది. దేని నుంచి అందరికి ఎక్కడవుతుంది. ఇప్పుడు అర్జునుడు దీని వచ్చి అర్జునుడు వచ్చి దేనికి వాళ్ళకి శోకం అవుతుంది. ముందాతి భీష్మరుని ద్రోణుని చూడంగానే వాళ్ళని సంపాలే అనే ఒక వర్త అవుతుంది. మన ఒకరిని సంపబోయేది అలా అనకు దేనికి మనకు ఇదింతా కావాలా గీదంతా కావాలా అంటే అది లేదు. అందరునే శోకం అనేది ఉంది. ఇయర్కేలో అందరునేని అపూర్ణన్ నే వచ్చి తృప్తిగా ఉండాను అట్టనేసి ఒకరినే లేదు. అందరునేని ఆ తృప్తి ఎట్ర తన్మై ఆ పూర్ణమట్ర తన్మై అనేది ఇయర్కేగానే మనిషిలోடைய మనసులో ఉంది. యాక్చువల్ వాడు నేచురల్ గా చూసేప్పుడు ఇయల్పు వాడుடைய స్వరూపం వచ్చి పూర్ణనే కావంటే అది పురించుకోని దానించి ఆ అరియామై నుంచి దానే మనకు ఆ అరియామని విளக்கேதே ఈ మనవుடைய ఈ చదువుతోనే ఆ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఈ జ్ఞాన మూల్యంగా మనకు ఈ గీதை ఈ శాస్త్రాలు పూరా మనకు ఇస్తుంది. దాని మన పురించుకుందిగే ఇది పూరా. ఈ శోకం అనేది వచ్చి అందరునే ఉంది. ఎట్టా ఉంది అంటే సూర్యులుగా అంటే మారాజు వాండుకు ఆ పోరులో ఉన్నప్పుడు ఆ శోకం వచ్చింది. మనకు ఒక్కొక్క మనిషి లాకునేని ఒక మనిషి చిన్న బిడలు అంటే నాకు బలూన్ తవల్లా నాకు ఈ బొమ్మ తవల్లా అట అనేసి వాండుకు వరుతావా. కొంచెం ఏజ్ అవేప్పుడు వాళ్ళకి సైకిల్ తవల్లా లేకపోతే నాకు చెప్పిన ఇది అమ్మ నాకు తీసియలా అట అనేసి ఐప్యాడ్ తీసియలా లేకపోతే ఈ సెల్ ఫోన్ నాకు ఇయ్యలా అట అనేసి ఏదినా వర్తం. సరే ఇంకా కొంచెం పెద్ద వైపుడుకు నాకు మంచి నే ఎంచిన గ్రూప్ నాకు తవల్లా అనగా నే ఎంచిన పని తవల్లా నేను ఎంచిన అలవు శాలరీ తవల్లా నాకు తగ్గట్టు నా అమ్మాయిలు నాకు నడుచుకోవాలా, నా తగ్గట్టు నాకు నా ఫ్రెండ్స్ నాతో కూడా నడుచుకోవాలా, నా ఫ్రెండ్స్ మటు నా రిలేటివ్స్ నాతో కోఆపరేట్ చేయాలా, నావుடைய బాస్ నాతో బాగా నడుచుకోవాలా అట అనేసి ఏకపట్ట ఎది ఎత్తినాலும் నెగటివ్ ఈ సూழ்நிலை పూరానే నాకు ఏమి దిల్లోని నాకు కోఆపరేట్ చేయాలా అట అనేసి మనసు ఎంచేపుడుకు మనం ఏమించేము ఈ మనసు సంతోషపడేదానికి ఈ ఎక్స్టర్నల్ బాడీ ఈ బయట ఉండే ఉలకనే మనకు మంచి విధాలో హెల్ప్ చేస్తుంది. అది ఉంటేనే మంచి అది కరెక్ట్ ఉంటేనే మనకి ఈ సంతోషం అనేది తగులుతుంది. అటానిసి ఈ మనసు ఎంచేదానించి
ఏం చేస్తుంది ఏవాల ఈ బయట ఉలగానే సార్ందుంది. పరమార్థానంద స్వామి చెప్తారు ఇది వచ్చి కార్డ్బోర్డ్ లో చేసిన చార్ మాదిరి ఇంట. ఈ చార్ లో మన లీన్ అవ్వడం సాంజకూడదు. కార్డ్బోర్డ్ లో చేసినది అది ఎంత அளவுக்கு స్ట్రెంత్ ఉండదు, దానికి స్ట్రెంతే ఉండదు. సాంజితే మన సేరి దానిలో పడితూ అటాని ఎప్పుడు దానిలో కూండిందిగా అనేది కற்பన కూడా చేసిందలేదు. అది ఊరికే బొమ్మకి అందాని కోసం చేసి పెట్టిండారు అంతే. అట్ట ఉండే అది మారి ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది ఈ ఉలగం అనేది అంతే. దాని ఉடைய ఇది ఎంత అంట అనేసి పురుంజుకుని మనం ఏం చెయ్యాల, ఎంత அளவுக்கு దానిలో సాంజాచో అంత அளவுకే సాంజాల. అదే టయాలో బయట ఉండేదేని మట్టు లేదు. మనకు రోగాన్ని ఈ ఇన్నర్ వరల్డ్ లో మనం మనసుని మన స్ట్రెంగ్ చేసుకోవాలి. ఎట్టా ఒక వ్యాధి వచ్చేదానికి ముఖ్య కారణం వచ్చి బయట ఫ్యాక్టర్స్ ని చెప్పుతున్నారు. బాహ్య వెలి విషయాల నుంచి ఒక నొప్పి అనేది రావచ్చు. మనకు రోగ ఇమ్యూనిటీ పవర్ ఎదుర్పు శక్తి అనేది లేకపోతే కూడా అది మనని తాకుడు. అటానేప్పుడు అదే మారియే ఈ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎట్టా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఉందో ఒళ్ళుగు ఆ బలం అనేది ఎట్టా ముఖ్యనో అదే మరి ఈ మైండ్ ఉடைய బలం అనేది కూడా బయట విషయాల్ని మట్టు ఇది చేసి లేదు. మనకు రోగ అన్నిని తాంగునే శక్తిని మన ఎత్తుకొచ్చుకోలే. మన పక్కువాని మన ఎత్తుకొచ్చుకోలే. అది వద్దే ముఖ్యం. ఆ రెసిస్టెన్స్ పవర్, ఆ தாங்குனே சக்தி, விருப்பு నావుடைய విరుపు వెరుపుకు తగ్గట్టే ఉలగం పూరా ఉండాలంటే అది కండిపా నడాదు. మన రోడ్డు పూరా ఈ ఉలగ పూరా కళ్ళు మళ్ళుగానే ఉంటే మనం ఏం చేసేము, రోడ్డు పూరా అన్ని తావులోని ముళ్ళులు అన్ని ఉంది అంటే దానికోసం ఈ ఉలగం మొత్తం కార్పెట్ విరిచింది వెళ్ళదు. ఏం చేసేము, మన కాలుకు ఆ చెప్పు అనేది వేసుకుంటున్నాము మనోடைய పాదుగాపు కోసం. అదే మరి మనకు ఆ కవచం వేసేది ఎట్టా, ఏం కవచాన్ని వేసుకోలే అనేది ఇంకా మన చదువుపోయేము. ఆ కవచాన్ని వేసుకున్నామంటే మనం వచ్చి ఈ దిల్లోని బాధిక పడము. దాన్ని మన పురించుకోలే. అదావదు ఇది ఇంత పురించుకునే విషయాలు ఈ మనసుకు పురింజల. ఈ మనసు ఏం నడుతుంది ఈ మనసులో మనకు అదింత గమనించింది కూడా టయం లేదు. మనం ఏం చేసేము, ఏ వాళ్ళని ఈ భేదాలనే చూస్తా ఉంటాం. ఉలగాలో ఎట్టా విద్యాసంగా మనుషులు ఉండారు, వాళ్ళని చూసిందికే మనకు బొద్దుగా సరిగా పోతుంది. ఇది మనని బాధించుతుందా, అది మన బాధించుతుందా, లేకపోతే ఇది మనని సంతోషంగా పెట్టుందా, ఆ సంతోషాలు ఉండాము లేకపోతే దుఃఖాలు ఉండాము అట్టనిసి మనసు వచ్చి దానిలోనే ఆ విద్యాశాలలోనే ముంగిపోయి ఉంటుందే తవర అది దేనికోసం ఆ వర్తాన్ని ఇస్తుంది, దేనికోసం ఇది సంతోషాన్ని ఇస్తుంది అటానిసింత యోచించే తిరనే మనకు దొరుకుదానే. ఆ తిరను ఉంటనాలు దాన్ని ఉపయోగించేది లేదు. మన దాన్ని గమనించే తన్మై మనకు లేదు. ఒక్కొక్కటిని ఒక సాగి చెప్తారు, ఒక చిన్న వేల్ని మన అసత్యము అంటనాలు దేనికోసం అసత్యము దానికి ఒక తేవలేకుండా అది అసచ్చేది కూడా మనకు తేవలేదు, అది కూడా తేవలేదుట. ఏం చేసినాలు దేనికేశ్వర చేసేము వేస్ట్ గా ఒక్క చిన్న అసైవం కూడా మనం ఒంటో తేవలేదు. అటాడేపుడుకు మనం వచ్చి ఏం చేసేము, మనగా ఈజీ సింపుల్ అయిన ఈ வாழ்க்கைని మనగా ఏం చేసేము తేవలేకుండా ఏకపట్ట రాగద్వేషాలు విరుపు వెరుపులు అని ఈడ్స్ వేసుకుని ఎదురు వార్పులు అని ఈడ్స్ వేసుకుని ఈ బిడ్డ ఇట్ట ఉంటేనే మాండు ఒழுకంగా ఉంటేనే నాకు సంతోషం, అమ్మ ఇట్ట ఉంటేనే సంతోషం, పెళ్ళ ఇట్ట ఉంటేనే సంతోషం, మూడు ఇట్ట ఉంటేనే సంతోషం అటానిసి ఏకపట్ట దీని మనగా తేవలేకుండా ఏకపట్ట ముడిచిలాని మననే వేసుకుని ఆ ముడిచిలాని ఎట్టా ఇప్పడం అనేది పురించకుండా ఏ అన్నిని దానే సార్ந்து మన సంతోషాన్ని పెట్టుకుని దానిలోనే ముంగిపోయి మన வாழ்க்கைని లీడ్ చేసేము. అదే ఇక్కడ ప్రచనే. దాని మొదట మన పురించుకోలే. ఇక్కడ వచ్చి దానే తిరివి స్వామిలు అన్ని దీనితో 3-4 గంటల సేపు మాట్లాడిండారు అన్ని స్వామిలు.
ఆ అనుభవం అరివు అనేదాని పట్టి మన అనుభవాలు ఒక్కొక్క అనుభవాన్ని మనకు ఆ అరివుని ఇస్తానే ఉంది. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని ఒక్కొక్క మన வாழ்க்கைలో ఎన్నో నడుతుంది. ఆ అన్నినేని ఒక్కొక్కటినేని మనకు లెసన్స్ ని మనకు పాడాలని ఇస్తానే ఉంది. కాబట్టి మన చదువుందుకు రెడీగానే లేదు, మన దాన్ని గమనించేదే లేదు. అది ఒక అనుభవం, దానిలో మన పాఠం తగులుతుంది అనేది కూడా మనకు పురింజంటుంది. మన ఎట్టా ఉంటాము తిరిగి ఒక ఆటు మంది కూటం మారి ఎట్టా ఉలగం పోతుందో అదే దోవలో సముదాయం పొయ్యే దోవలో అట్టనే ఆటు మంది కూటం మారిని సకావుతున్నాము. దాని నుంచి మనకు దానితో చూసుకుందుగో లేకపోతే దాని ఎంచిందుగో దాని మన ఆ పలకాని మన మనసుకు మన ఎత్తుకొంచేదే లేదు. దాని మన ఇప్పుడు వీళ్ళు ఏం చేసేది మన వెట్కపడ వేண்டியவற்றை పற்றி వద్దే మన సిగ్గుపడాల అట్టా మాది విషయాల్ని పూరా ఏం చేసేము దానింత పెరుమైగా ఎంచుకుంటాము. ఏమైనా నడిచింది ఇట్ట వాడిని ఉండు లేదు చేస్తున్నాం ఆటాని చింతాని మన దాని పెరుమైగా ఎంచేము. అది తప్పు అనేది కూడా మనకు పురింజంటుంది. అదింత సంసారం అనేదని మన తెలాంటుంది. అదే మన శోకాన్ని మనకు నేడు ఇట్ట చేసేము அடுத்து అదే శోకానికి మనని ఈడుసిపోతుంది అనేది కూడా మనకు పురింజంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఈ ఉలగాని మన అడ్జస్ట్ చేసేమో ఎంచుకుని ఏం చేసేమో అడ్జస్టింగ్ అనేది మనకు రోగం ఉండే ఆ ఎన్నాళ్ళనింత అమికి అది బర్స్ట్ ఆ రోగ ఎరిమలగా కొழுந்து విట్టు ఎరించేదాకా దాన్ని ఉడిస్తున్నాము అనక ఒకనాడు ఏమవుతుంది అన్నినేని కొళంబులు అన్ని ఏమవుతుంది అట్నే ఎరిమల వెడిచేట్టుగా బర్స్ట్ అవి బయట ఒకనాటికి భూకంపం మారి ఆ ఎరిమల మారి విడిచి బయట అవుతుంది. అది ఇంత లేకుండా చూసుకోవాలి మన. అదే వద్దే ముఖ్యం. வாழ்க்கைలో ఒక్కొక్క చిన్న విషయం ఏం ప్రచనలు ఏం ఒక ఆదిర్వులు వచ్చినాலும் దాని మన చూసి నిదానంగా మూచి ఉడిసి నిదానంగా வாழ்க்கைని వద్దే రిలాక్స్డ్ గాని నేచురల్ గాని ఆ ఫ్లోలో ఎట్టా అది పోతుందో ఆ ఫ్లోలోనే పోవలే అంటే దానికోసం ఏం తప్పు నడిచినాலும் దానిలోనే మన పోవలే అనేది లేదు. అక్కడ ఏం నడుతుంది క్లియర్ గా పురించి దల్లో ఆ ఎక్కడ మన పైగా అదావదు అలలు వచ్చేప్పుడు అట పైగా ఎక్కి అడకు దివా ముంగి అట ఏం చెయ్యాలనో దాన్ని చేసి గమనించి ఏం చెయ్యాలనో దాన్ని చేసి ఆ అవేర్నెస్ ఆ జాగ్రత్తతో మన విళిప్పుతోని దాన్ని పురించి ఏం చెయ్యాలనో దాన్ని చేసి ఈ దీని లైఫ్ ని క్లియర్ గా లీడ్ చేసుకు పోవచ్చు. దానే ఇక్కడ చెప్పారు. దానికి ఒక దీని బేస్ చేసి దాన్ని అడిపడగా పెట్టుకుని ఇక్కడ వచ్చి స్వామి వచ్చి ఏం చేశారంటే కృష్ణర్ భగవాన్ ఏం చేశారంటే ఇవాళ కృష్ణర్ அமைதிగానే ఉండుకున్నారు. దేనికోసం వాండు పొలంబి తీరుస్తా అన్నాడు అర్జునన్. కాబట్టి వాండు ఉండే రోగం ఉండే ఎరిమల పూరా విడిచి బయట వస్తా ఉంది. ఆ వాళ్ళ మాట్లాడితే ఒక ప్రయోజనం ఉండదు అనేది అతడికి బాగా తెలుస్తుంది. 2వ అధ్యాయాలో కూడా మొదట సంజయనే మాట్లాడేది మొదటి శ్లోకాలో, அடுத்த 2 శ్లోకం భగవాన్ చెప్పారు కృష్ణర్ మాట్లాడారు. అతను చెప్పేప్పుడు కూడా ఇవాళని అతని అడ్వైస్ చేయలా. ఇవాళ అడ్వైస్ అయితే కూడా ఏ దీన్ని చెప్పుతున్నాలో వాడికి పురింజదు. ఇంకా వాడు ఇంకొక 2 స్టేజ్ వాడు కడందాలే. మొదటి వాడు ప్రచనే ఉంది అనేదాన్ని వాడు తెలుసుకున్నాడు. ఇంకా వాడు ఫుల్ ఓపెన్ అవ్వలా. ఇంకా వాడికి రోగా కొదిచేది ఇంకా బాకీ ఉంది. ఇంకా అది ఇంత బయట రావలే. అది బయట వచ్చిన వెనక వాడు కామవి నేను నిన్ను శరణడజేయను దేవుడితో చెప్పిన వెనకనే అదావదు శరణాగతి అనేది నేను ముழுமைగా నువ్వు ఏం చెప్పినాலும் నేను వింటును నువ్వు నాకు చెప్పు అట్ట అనేసి చెప్పిన వెనకనే అడ్వైస్ అనేదే చేసింది. ఉపదేశం అనేదే అప్పుడే చెయ్యాలంట. అట్ట చెయ్యబోతే ఊరి మన ఇప్పుడు నిన్న సగటు మానికి మన వాటికి అందరు నువ్వు ఇట్ట ఉండు అట్ట అనేసి చెప్పుతే
ఒక్కరు నేని వినిందుకు తయారుగా ఉండరు. అట్ట వినిన తిరిగి తిరిగి మన చెప్పుతే మనని సూతనే తలని సూతనే ఏం చేస్తారు పర్తేసకావుతారు. దాని నుంచి ఏం చేయాలి అందరికి మన ఇష్టానికి అడ్వైస్ చేసేది ఇంత ఉండకూడదు. ఎప్పుడు ఆ అడ్వైస్ కేని మదిప్పు లేకుండా సకాఫను దానియుடைய ఆ మదిప్పు ఉండాలి అంటే అడిగిన వెనక చెప్పాలి. లేకపోతే ఆ తావులో ఆ వాళ్ళ ఏ వాళ్ళ చెప్పాలనో ఆ తావులో పురించుకు దాని నిదానంగాని వాళ్ళు వినేదానికి రెడీగా ఉండారా అనేది ఇంత పురించుకు ఆ వాళ్ళ చెప్పాలి. అట్ట లేకుండా మన వాటికి ఏ వాళ్ళ కానీ అడ్వైస్ ఇచ్చేది అట్టాదింత చేసినా ఉంటే మన మర్యాదనియే మన చెరువుకుంటున్నాము. దానిచ్చి మన ఆ సజెషన్ ఒక సజెషన్ అడ్వైస్ కూడా ఒక సజెషన్ ఇట్ట చేస్తే ఈ తావులో ఇట్ట చేస్తే బాగా వాళ్ళందే అట్ట అనేసి చెప్పేది కూడా ఆ సజెషన్ గా చెప్పేది కూడా మనం వచ్చి గమనించి ఇంకొకరికి అది తేవనా తేవలేదా వాళ్ళు దాన్ని విరుంబేరా ఆ వాళ్ళ దాన్ని విరుంబేరా అనేది ఇంత చూసుకునే దాని చెప్పాలంట. దానికే ముందటి కాలాల్లో ఈ జ్ఞానాన్నింత అందరికి చెప్పకూడదు అట అని చెప్పేది. அதாவது தோறு விரும்பி அடிக்கிறோ దేనింట విరుంబి అడిగేవాళ్ళే దాన్ని ఫాలో చేతురు. లేకపోతే ఆ అడ్వైస్ ఆ ఉపదేశానికి ఆ ఆత్మజ్ఞానం అనే దీనికి దానికి మదిప్పే లేకుండా సకావును దానియుடைய మర్యాద కూడా లేకుండా సకాఫోను. అట్ట ఉండప్పుడు దాని పురించి కృష్ణర్ వచ్చి ఏం చేసేది அடுத்து మొదట 2 శ్లోకాలు పెద్ద సాటై అడి మారి ఒక ఫ్రెండ్ మారియే ఉండుకుని அடுத்து ரெண்டாவது அத்தியாயம்ல 2வது శ్లోకం 3வது శ్లోకం ఒక సాటై అడి మారియే అర్జుననికి ఇచ్చారు. అది ఇచ్చిన వెనక అర్జునన్ அடுத்து 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా 8 దాకా వాండుடைய తిరిగి వాండుடைய మన కొదిపు కోతర ఇంకా కొంచెం వాండు రజసిక్స్ కి వచ్చేది. అదావదు మొదటి స్టేజ్ లో వాండు ఏమైంది తమో గుణాలు ఉన్నాడు. దానించి ధర్మం ఏది అధర్మం ఏది అనే తెలాని అలవుకు దాని సంస్కృతాలో విపర్యయ అంటారు. విపర్యయ అంటే దాని పురించుకోకుండా ఏది సరి ఏది తవరు అనేది కూడా పురించుకోని అలవు వాడి మనస్సు ఉంది. ఆ కుళపాల ఉండే ఆ మోహం మది మయక్కం అనేది ఉండేదాని మొదట మనసు చూసేము. వాడు మనసు వచ్చి వాళ్ళ తమో గుణంలో ఆక్రమించి ఉంది. அடுத்து ఈ స్వామి 2 శ్లోకం చెప్పిన వెనక వాడి మనసు ఏమవుతుంది సజో గుణానికి పోతుంది. అప్పుడు వచ్చి సంశయగా సందేహం అదావదు ఇది కరెక్టా అది కరెక్టా అనే డౌట్ ఆ సందేహం వచ్చింది ఆరంభించింది. మొదట குழப்பம் ரெண்டாவது సందేహం అది రజోగుణத்தினுடைய தன்மை. దానికి அடுத்த స్టేజ్లో వాడు సత్వగుణానికి పోయి ఏం చేసేండు ఆ జ్ఞానాన్ని అడిగి వాడు సరెండర్ అవేండు దేవుడితో సరెండర్ అడిగేడు. ఈ స్టేజెస్ మొదట వాడు తమో గుణాలో ఇంకా ఉండేదానికి వాణ్ణి రజోగుణానికి ఈ 2 శ్లోకాన్ని చెప్పి వాణ్ణి ఎత్తుకొచ్చేరు కృష్ణర్. దానే మన ఇవాళ చూడబోయాము. దీని ఈ ఇంట్రొడక్షన్ మనకు ఉన్నది అంటే ఈజీగా ఉన్న దాన్ని ఫాలో చేసేందుకు మనకు ఈజీగా ఉన్నా అనే దానికి చెప్పిన మన ఇప్పుడు తమో గుణం ఉండే మనసుని ఎట్టా అతడు ఈ రజో గుణానికి ఎత్తుకొచ్చేరు అనే దానిని మన ఇప్పుడు చూతాడి. మొదట సంజయనుடைய ఇదే సెప్సి ఫస్ట్ శ్లోకం సెప్సి అనగా అర్థం చూతాడు. దాని అర్థం చూసి అనగా చూతా. అత ద్వితీయోధ్యాయః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. 2వ అధ్యాయం ఆరంభించేము. సంజయ ఉవాచ మొదట సంజయన్ చెప్పిండు తం తథా కృపయా ఆవిష్టం అశ్రు పూర్ణ ఆకుల ఈక్షణం
విసీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. తథ అంటే అవ్వారు, ఇట ఇట మారి అటాని అర్థం. తథ ఇట, తథ అవ్వారు, కృపయా ఆవిష్టం. అదాదు ముందటి ఇదిలో మనం ఏం చెప్పినారు, ఆ కృపయ ఈ వాడు కూంటుకున్నాడు శోక సంవిఘ్న ఆ మనస్సుతో సోగాలో అట్నే మనం ఒడించి అంటే ఆ தளர்ந்து மனம் தளர்ந்து தேர்தట్లో అన్నిని ఉడిసి వాడుடைய ఆరో సారీ అంబు విల్లు అన్నిని దివా వేసి వాడు ఏం చేస్తాడు தேர்தట్లో కూంటుకున్నాడు. మనసు ఓడించి పోయి మనసు తளர்ந்து వాడికి ఒక్కటి చేసిందిలో అన్ని తளர்ந்து పోయింది, தேர்தట్లో కూంటుకున్నాడు అటాని సంజయన్ అక్కడ మొదటి అధ్యాయంలో ముడిచారు. దీనేని ఇక్కడ అప్పుడు వాళ్ళుடைய మనసు ఆ ఎట్టా ఉన్నది అనేది ఇక్కడ ఒక్కొక్క వార్తలోని అందంగా సంజయన్ చెప్పారు. అదాదు కృపయా ఆవిష్టం అది వచ్చి రాగాన్ని గురిచేది. కృపయ మనం చూసినామిగా, కృప అంటే కంపాషన్, ఇరకం. ఇరకం అనేది మంచి క్వాలిటీ. అది వచ్చి జ్ఞానిగా ఉండేవాళ్ళు ఎట్టా యూజ్ చేస్తారు, ఇరకం అనేది కంపాషన్ ఉండేవాళ్ళు ఆ ఇరకం ఉన్నప్పుడు వాళ్ళు ఆ దానికి మాస్టర్ గా ఉంటారు. ఆ ఇరకం ఉన్నప్పుడు ఇరకం వచ్చి పట్టుగా అవ్వకూడదు. ఆ ఇరకం పట్టుగా అవ్వకుండా ఏం చెయ్యాలో ఏ మనిషి ఒక వద్దే ఏదో ఒక దిల్లో మాటకు ములిచేవాడుగా ఉండేవాడు ఇతండి ఇరక్కతోనే అయ్యో పాపం వాడి దిల్లో కవిచుతా ఉన్నాడు అట్టానేసి ఇరక్కపడి వాడికి ఏం తేవనో దాని ఆ జ్ఞాని అనే వాళ్ళు చేసి ఉడతారు. వాళ్ళకి ఏం తేవనో దాన్ని పురించుకుని ఎంత కావాలనో దాన్ని పురించుకుని దాని వాళ్ళే చేసిద్దరు. కావంటే ఈ అజ్ఞానిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇరకాలో అయ్యో వాళ్ళకి ఆ ఇరకా నుంచి ఏమవుతుంది, ఆ పట్టు నుంచి వచ్చే ఇరకం ఇది. ఈ పట్టు వచ్చేప్పుడు అక్కడ వచ్చి వాళ్ళు దానిలో మూழ்గితున్నారు. ఆ మనసు వచ్చి సోగవయపడుతుంది. అదే ఇక్కడ చూసేవు అర్జునుడు విషయాలో ఆ ఇరకం వచ్చి శోకానికి లీడ్ చేస్తుంది. ఇరకం అనేది శోకానికి లీడ్ చేయకూడదు. ఆ ఇరకాలు వాళ్ళు ఏం చెయ్యాలి, దానిలోని మీండ్ ఒక ఆ మనసులో వచ్చి ఆ ఇరకం ఉండేది దానికి తీర్పు ఏమని చూసి దాని పాజిటివ్ గా ఎక్కింది ఏం చెయ్యాలో వాళ్ళకి ఏం చేస్తే అది సరిగా వచ్చును అని పురించి చేసేది వేరే. ఇక్కడ వచ్చి వాడు మన దల్లో ఆట్పడేది, అదావదు దల్లోనే మూழ்గిసేది, దల్లోని విడుబడింది తెలహండ దల్లోనే మూழ்గిసేది. వాటికి దానికి మాస్టర్ అవల దల్లో స్లేవ్ అడిమై అవుతున్నాడు. అదే ఇక్కడ విద్యాసం జ్ఞాని అనే వాళ్ళు దానికి మాస్టర్. ఏ దీనికి నాలుగు ఈ ఇంద్రియాలకో ఈ మనస్సునుடைய తన్మై భావనలకో జ్ఞాని వచ్చి దానికి యజమానవును. కావంటే ఈ అజ్ఞాని ఏమేండు దా మనస్సుకు అడిమైగా అవుతుంది. అదే విద్యాసం. మన దాన్ని గమనించుకోలే. ఇప్పుడు కృపయా ఆవిష్టం అంటే దానిలో ఈ పట్టులో మూழ்గిన వాడు ఆ మనసు వచ్చి ఈ కృపయినాల మనం ఆ ఇరకాలో మనసు నిరంజిపోయిన వాడుంట. అట్ట ఉండే వాడి మనసు అనక వేరే ఏమవుతుంది, అశ్రు పూర్ణ ఆకుల ఈక్షణం. వాడి మనసు ఇరకాలో నిరంజిపోతుంది. అశ్రు అంటే కన్నీర్. మన ఆ కన్నీర్ పూర్ణ అదావదు అది వచ్చి కన్నీర్ నిరంజిన మన ఏడుపు అవండి ఏడుసు మనసులో ఆ ఇది ఎరక్కో నిండా వచ్చేప్పుడు దాని నుంచి కన్నులో కన్నీరు పెరిగిసిందిట. ఆ పూర్ణ అది నిండిపోయింది కన్నీరు. పూర్ణ అంటే కన్ను నిండా ఏముంది, కన్నీరుంది. పూర్ణ ఆకుల ఈక్షణం. ఆకుల అంటే అది ఆ పార్లీని మరచే అలవుకు నీళ్లు నిండిపోయి ఉందింట. అట్ట ఉండే తన్మయిలో వాడు ఉన్నాడు. అవాళ విసీదంతం అంటే
ఆ శోకాల మూల్గిసాండు ఇట్ట ఉండే వాడుగా ఆవాల அர்ஜுனன் ఉన్నాడు. అర్జునుடைய தன்மை ఆవాల వానుடைய మనసునుடைய తన్మై ఎట్టా ఉంది అనేదాన్ని ఇక్కడ అందంగా సంజయన్ చెప్పారు. ఎట్టా ఉంది 3 అడ్జెక్టివ్ 3 విశేషణంగా వానుடைய మనసు ఎట్టా ఉంది అనే దానికి 3 విశేషణం చెప్పారు. ఒకటి వచ్చి కృపయా ఆవిష్టం అంటే ఆ ఇరకం అనేది ఇక్కడ పట్టు రాగా నుంచి వానుடைய మన ఇది వచ్చి ఆవిష్టం అంటే అది నిరంజి పోయి ఉంది. పట్టునాల నిరంబి ఉంది అనగా అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం అంటే ఈ కన్నీరు నుంచి ఏడుపు నుంచి ఆ నీళ్ళ నుంచి ఏమవుతుంది కన్ను వచ్చి ఫుల్ కన్నీరునాల నిరంబి అనగా ఆ பார்வையே వాడికి తెలాలా வந்து கண்ணீர்னால நிறைஞ்சு பார்வையே తెలాకండ ఉన్నాడు. అది మట్టు లేదు విసీదంతం ఇదం విసీదంతం అంటే ఆ సోగం విషాద యోగం చూసినామేగా ఆ విషాదం అంటేనే కవళైన అర్థం. ఆ శోకాలో మూల్గిసింది విసీదంతం అట్ట ఉండే పాండుతో అట్ట ఉండే తమ్ అంటే అవనై అట్ట వద్దే శోకాల మూల్గి ఉండే ఆ అర్జునన్ని చూసి దోర్సి పేరు ఇదం వాక్యం ఈ వాక్యాన్ని మధుసూదనః ఉవాచ. మధుసూదన్ అంటే ఈ మధుని అழிచిన ఆ కృష్ణర్ ఉవాచ అటంటే చెప్పేరు అని అర్థం. ఇక్కడ మధుసూదనకు మధు అనే అరక్కన్ని అలిచిన వాళ్ళు అనే అర్థంని చెప్పచ్చు. మధు అంటే ఇంకొక అర్థం ఏమింటే అహంకారం అట అనేసి ఒక అర్థం ఉందిట. అహంకారం ఈ మధు అంటే హని మనకి తేనె అంటే ఎంత ఇనిపుగా ఉన్నది అది మరి మనకి ఈ అహంకారం మనకి నేను అంటేనేని నాకు ఒక్క సంతోషం నాకు ఈ నన్ను అంటే నాకు అంత ప్రియం నాకు ఎట్టా ఆ తేనె అనేది మనకు వద్ద ఆ ఇనిపు అనే అది వచ్చి మనకు ఎంత ఒక సంతోషాన్ని ఇచ్చునో అదే మరి ఈ అహంకారం అనేది మనకు అంత విరుపాన్నిచ్చునుంట. ఆ మధు ఆ అహంకారాన్ని అలిచేవాడు అని అర్థం. ఇక్కడ కృష్ణర్ వచ్చి ఆ మధు అనే అహంకారాన్ని అలిచేవాళ్ళు అనే అర్థాన్ని ఎత్తుకొచ్చు అంటనేసి స్వామి చెప్పింటారు. సరే ఇదిని కోత్ర సూత సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. మొదటిదిలో కృష్ణర్ ఇట మారి ఈ నెలమెలో ఉండే అర్జునனுக்கு ఈ వార్తలని చెప్పినారు అటాన్సి సంజయన్ చెప్పి ముడిచాడు. அடுத்து శ్రీ భగవాను ఉవాచ భగవాన్ దేని కృష్ణ ఉవాచ చెప్పాల్సిందే దేని భగవాన్ ఇక్కడ చెప్పారు అంటే ఈ కృష్ణర్ వచ్చి ఈ భగ అంటనేని దానికి 6 గుణాలు. ఏం గుణాలు అంటే జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్. జ్ఞానం అనేది మనకు తెలుసును బాగా వట్టి అరివు అనేది లేదు. జ్ఞానం అనేది దాని జ్ఞానం அறிவுக்குని ஞானனுக்குని வித்தியாசம் ఉంది. வட்டி அறிவு అనేది இப்போ உரிய சயின்ஸ் மேத்ஸ் அட்ட மாதிரி ఆ సబ్జెక్టులని పట్టియ அறிவு ఉలగ విషయాలని పట్టియ அறிவு. జ్ఞానం అనేది దానింతాని పైగా మనకు రోగనే దోరు ఈ ఇరైవంటే ఏమి అనేదాని దానింతాని ఈ అన్ని ఉలగ విషయాలని ఎట్టా మన ఉపయోగించచ్చు ఏ విధాలో దాని బాగా మన ఉపయోగించి మన வாழ்க்கைని ఇంకొకరుடைய வாழ்க்கைని
మంచి విధంగా ఎత్తుపోవచ్చు అనేదింత తెలుసుకునేదే ఈ జ్ఞానం అనేది. ఆ జ్ఞానం అనగా ఐశ్వర్యం అంటే సెల్వం, అన్ని విధమైన సారీ ஐஸ்வர்யம் అంటే ஈசம் అంటే కంట్రోల్ అర్థం. అதாவது అన్నిని ఆளுமை చేసే తన్మై. ఆ తన్మై అనగా శక్తి. శక్తి అనేది శక్తిని చెప్పేవి ఎనర్జీ. ఆ ఎనర్జీ, బలం, వీర్యం, తేజస్. వీర్యం అనేది వచ్చి వాళ్ళు అంత వీర్యం ఒక సారీ నాకు దానికి కరెక్ట్ అర్థం చెప్పింది తెలాల. అదావదు తేజస్ అనేది వచ్చి ఆ ప్రకాశం. వాళ్ళు దీన్ని ఫాలో చేయంగా యోగ అభ్యాసాలు దవాలు ఇది చెయ్యంగా ఒళ్ళేని ఒక తేజస్, ఒక ప్రకాశాన్ని ఎత్తుకొచ్చును, అది వచ్చి తేజస్. వీర్యం అనేది వచ్చి మన ఒక అదాదు ఇప్పుడు వీర్యతోడ దీన్ని చేసేది ఇంత చెప్తుమేక దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయడం నాకు తెలాల. ఒక ఒక செயల్ని ఆ వీర్యంతోని ఒక ఉందుదల, ఒక వీర్యం మనసులో ఒక వీర్యం ఉంటేనే దాన్ని అంత బాగా చేసింది. ఆ వీర్యంని ఇది అన్ని 6 గుణాలనేని జ్ఞానం అనగా ఇది ఐశ్వర్యం, శక్తి, తేజస్, బలం, ఇది అన్ని గుణాలనేని ముழுமைగా ఉండేవాడే ఈ బగ అనేది. ఈ బగ అంట 6 క్వాలిటీస్. ఈ జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్. దీనిలో సెల్వం దీని ఏదో ఒకటి మార్చింది, దాన్ని ఇంకో తర్వాత చూసి చెప్పే. ఈ 6 ఈ బగ్గ అంటే ఈ 6 గుణాలనేని ముழுமைగా ఉండేవాడే భగవాన్. ఈ భగవాన్ దాని నుంచి ఈ కృష్ణర్తో ఈ 6 ముழுமைగా ఉన్నదింట. దాని మన మహాభారతాలో ఆతనుடைய வாழ்க்கைని మన చదివేపుడుగా, ఆతనుடைய లీలలంతా చదివేపుడుగా మన బాగా పురుజుకోవచ్చు. ఈ 6 మనకు వైరాగ్యం, ఇంకొకటి వైరాగ్యం. దీనిలో వైరాగ్యం లేదు ఈ బుక్ లో. యాక్చువల్ వైరాగ్యం కూడా ముழுமைగా ఉంది. అన్ని ఈ 5 సెల్వం అన్నినే అతనితో ఉంటనాలం అది వచ్చి ముழுமைగా ఉంది. ఆ ముழுமைగా ఉంటనాలం దాన్ని అతను ఏం చేసేది వైరాగ్యంతో పెట్టుకుంటారు. అదావదు దాని కండమానికి యోచిన తోచినట్టుగా దాన్ని సెలవు చేయాల. దాని ఒక్కొక్కటిని వాళ్ళు ఏం చేసేది మనసులో ఆ వైరాగ్యం ముழுமைగా ఉండేదాని నుంచి దాన్ని ఎట్లా ఉపయోగించాలనో దాన్ని అటమారి బాగా దీని ఎట్టమారి ఉపయోగించాలనో దాన్ని ఆ విధాలో అందంగా ఉపయోగించారు. దానే ఇక్కడ చెప్పారు. దీన్ని ఇంకోతర భగవాన్ అనే దాన్ని నేను నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా కొంచెం చెప్పాను. ఇప్పుడు వచ్చి ఈ బగ్గ అనే ఆ 6 క్వాలిటీని పెట్టుకుండేవాడి. వాన్ అనేది వచ్చి వత్ ప్రత్యయ, అదావదు ఆ తన్మైని తన్మై ఉడయవన్ అనే దానికి వాన్ అని చెప్తుంది. అదే ధనవాన్, ధనం సెల్వాన్ని పెట్టుకుండేవాడు ధనవాన్. అదే మరి ఇక్కడ భగవాన్ అంటే ఆ బగ్గ అనేది ఈ 6 క్వాలిటీస్, ఈ 6 గుణాలు దోరుతుందో వాళ్ళు వచ్చి భగవాన్ అటాన్సి చెప్పారు. వాళ్ళని భగవాన్ చెప్పారు. ఇక్కడ కృష్ణర్ వచ్చి ఈ 6 క్వాలిటీస్ అతను ఉండేదానిచ్చి వాళ్ళని భగవాన్ అటాన్సి చెప్పాము. ఇక్కడ அடுத்து కుతః త్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతః అంటే எங்கிருந்து, త్వా உனக்கு, కస్మలం అంటే చిత్త వ్యామోహం, ఈ మనసులో ఉండే ఆ కుళప్పం. ఈ కస్మలం అంటే మనసునుடைய ఆ తూய்மையற்ற తన్మై. ఆ మలం అంటనేని ఇంప్యూరిటీని అర్థం. తేవలేని అழுக்குలు మనసులో తేవలేని ఆ కుళపాలు ఇదింత దాని ఇక్కడ కస్మలం అని చెప్పారు. ఆ కస్మలం కుతస్వ ఎక్కువ వచ్చింది నీకు ఈ
ఇంప్యూరిటీ ఈ మనసులో ఇన్ని వగైన కుళపాలు ఎక్కువండి వచ్చింది. ఇదం ఇదం విషమే సముపస్థితం, విషమే సముపస్థితం అంటే ఎక్కువ ఉండి వచ్చింది అట అనేసి అడిగారు. విషమే అంటే ఈవాళ అంటే ఇక్కడ ఈ సిక్కలాన సూழ்நிలలో ఏం సిక్కలాన సూழ்நிலை పోర్ నడిచింది. 2 సేనలు రెడీగా వచ్చి నిలుచుకున్నారు. సంకంతా వేరే ఊదేవింది. ఈవాళ వచ్చి ఈ సిక్కలాన సూழ்நிలలో ఆ విషమే అంటే ఆ తగాద కాలాలో ఉరియ కాలం లేదు ఇది. తేవలేని తావులో తేవలేని విషయాలు వచ్చేదాని ఇక్కడ చెప్పారు. అదావదు ఇక్కడ వచ్చి ఈ పోర్ చేసేందుకు రెడీగా అందరూ 2 సేనలు వచ్చి రెడీగా ఉంది. ఆ టయాల అందరూ సంగుంతా ఊది ముడిచేది రెడీగా పోర్ చేసింది. అస్త్రాలతో రెడీగా పెట్టి కాసుకుంటే టయాల పోయి ఈ కుళపం అర్జునునికి ఎట్ట నీకు ఇవాళ పోయి ఇది ఎట్టా వచ్చింది నీకు అట్ట అనేసి దూరం అడిగారు. కృష్ణుడు వచ్చి అర్జునుడితో అడిగారు. ఈ కస్మలానికి ఇంకా కొంచెం విశేషణం చెప్పారు. అది ఏమేమి అనార్య జుష్టం. ఆర్యన్ అంటే మేల్ మక్కల్ని అర్థం. యాక్చువల్ ఆర్యన్ అంటనేని కర్తవ్యం ఆచరణ కర్మ ఏం చెయ్యాలేన్సుందో ఎది చెయ్యాలేన్సుందో ఆ దాని చేసేవాళ్ళు, ఎది చెయ్యకూడదునుందో దాని చెయ్యని వాళ్ళు. అదావదు పొలంబగండ చేసేది ఎది చెయ్యాలనో దాని పొలంబగండ చేసేవాళ్ళు. మనసుకు అది మகிழ்ச்சிని ఇత్తనాలు మகிழ்ச்சிని ఇయ్యవతనాలు దాని கடமலானி చేసేవాళ్ళు. விருப்பு வெறுப்புக்கு వాళ్ళుடைய ఆ விருப்பு வெறுப்புக்கு వాళ్ళని తావే ఇయ్యని వాళ్ళు. అనగా செய்யக்கூடாதவற்றை செய்யாதவன். అకర్తవ్యం అనాచరణ. అదావదు ఏం చెయ్యకూడదో దాని చెయ్యని వాళ్ళు. అనగా ஒழுக்கத்துடன் வாழ்பவன். திஷ்டதி பிரக்ரித. அதாவது எட்டா டிசிப்ளின்டா உண்டாலும் அட்டா மாதிரி வாழ்ந்தே வாண்டு బాగా చదివింటే వట్టి చదువు మట్టు దొరకదు. దానిచ్చి మనసు బాగా పண்பడింది పక్వం పడింది. అదోడ సేరు వాడికి మంచి ఒழுக்காలు ఉంది. అట్ట ఉండే మనిషే ఆర్యన్ చెప్పేము. ఊరిగా ఆర్యన్ అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళే ఉంటారు. ఆర్యన్ ద్రావిడన్ అంటే అనిపిస్తా ఏమో విసనవిసనంగా చెప్పుకుపోయారు. అది లేదు. ఆర్యన్ అంటనేని కర్తవ్యం ఆచరణ కర్మ, అకర్తవ్యం అనాచరణ అనగా తిష్టతి ప్రకృత. ఇట్ట గుణాలు దోరుకుందో అదావదు ఎది చెయ్యాలనో దాని చేసేవాండు. ఏ విధమైన మనసులో రాగద్వేషం విరుపు వెరుపుంటా లేకుండా చెయ్యాల్సిందని ఒక్క పొడంబలు లేకుండా దాని చెయ్యాల్సిన కడమలాని బాగా చేసేవాండు. చెయ్యకూడదవట్రే ఏం చెయ్యకూడదు ఉందో దాని ఒక్కటి చెయ్యని వాండు. అనగా అన్నిని బాగా సంతోషంగా ఆ ఒழுக்காల్ని పూరం కడపిడిసేవాడు. ఏం ఒழுக்கம் అంటానికి ఏం ఆర్డర్లీ లైఫ్ చెప్పారో ఆ దానితోని క్లియర్ ఆ డిసిప్లిన్డ్ తో కల్చర్డ్ ఆ పண்பாటుతోని వాడు చేసేవాడు వాడే ఆర్యన్. ఇక్కడ వచ్చి అనార్య జుష్టం చూసిండారు. ఆ జుష్టం అంటే తగాదదు అని అర్థం. ఆర్యన్ మేల్ మక్కలుగా ఉండే వాళ్ళే ఆర్యర్లు. వాళ్ళు చేసింది తగాదదు అని అర్థం. మేల్ மக்களுக்கு தகாதது. அதாவது இட்ட மாதிரி மனக்குழப்பாளுதான் வலுகு ரானே ராது. அனார்ய ஜுஷ்டம் ஆரியனுக்கு ஆப்போசிட் ఎదుర్మறையான పదం ఇది. అనార్య జుష్టంట ఆర్యన్ అనేది మన చెప్పిన ఆ ఒழுக்காలతో ఉండేది. అదింత లేనివాడు అనార్యన్. అనార్య జుష్టం అంటే మేల్మక్కల్ చేసేదానికి లేని ఆ విషయాలు మేల్మక్కൾക്ക് తగాద ఆ వళి దాని పోయి నీకట్టా వచ్చింది ఇదింత అని. అదింత ఈ కస్మలం ఈ మనసులో ఈ అழுக்கு నువ్వు ఆర్యన్ నువ్వు క్షత్రియన్ నువ్వు ఎటువంటి వాడు నీకు ఇదింత ఎక్కువ వచ్చింది అట్ట అనేసి
బాగా హార్డ్ అడిగారు. ఫ్రెండ్ తో ఒక కష్టం వాడితో చెప్పి అడిగారు, ఏమి నువ్వు ఆర్యనుడు, నీకు అనార్య చూస్తా నీకెట్టా వచ్చింది అట అనేసి అడిగారు. అదే మరి అస్వర్గ్యం, ఆ స్వర్గానికి పొయ్యే ఇది వచ్చి ఈ కస్మలం ఈ మనస్సునుடைய కుழப்பம் వచ్చి இன்னும் స్వర్గానికి ఎత్తుపోదు. స్వర్గం అనేది అదావదు ఇక్కడ వచ్చి అకీర్తికరం అనేది వచ్చి ఈ ఉలగాల పుగల్ అనేది రాదు. ఇది నుంచి పుగల్ వచ్చిన ఈ మన కుழப்பா నుంచి వాళ్ళు ఈ పోర్ను ఉడిసి సకావత వాడికి ఇకలే వచ్చినే తవిர పుగల్ అనేది వాడికి కీర్తి అనేది వాడికి రాదు. ఈ ఉలగ భయాన్ని వాడికి రాదు. ఈ మేలు ఉలగానికి పొయ్యేదానికి వాడి సచ్చినగా ఉసురు ఉండేప్పుడు మనకు ఏం కావాలా, ఈ కీర్తి అనేది కావాలా. ఆ కీర్తిని దీని నుంచి దొరకదు. ఈ కస్మలా నుంచి ఈ మనసులో ఈ ఇంప్యూరిటీ, ఈ తన్మై, ఈ అழுக்கு మన అழுக்குలంతా వచ్చేదాన్ని, మన కుழப்பாలంతా వచ్చేదాని నుంచి వాడికి ఏమి కీర్తి ఈ పుగళ్ అనేది వాడికి రాదు. అనగా అస్వర్గ్యం, అస్వర్గ్యం అంటే అపుణ్యం పాపం అటని చెప్పేమిగా. అదృష్ట బలం, దృష్ట బలం వచ్చి కీర్తి. అదృష్ట బలం అంటే కన్నుకు తెలాని బలం, కన్నుకు తెలిసే బలం వచ్చి ఈ పుగళ్. ఈ పుగళ్ళని అడిమ అవ్వకూడదు మన. కావంటే ఈ క్షత్రియాలకు ఏమి ముఖ్యం, పుగళ్ అనేది వద్దే ముఖ్యం మన. అదావదు ఇప్పుడు దానికి ఒక ఉదాహరణం రాసిందారు. దశరథుడు వచ్చి ఆ 2 వరాలు ఈ కైకేయికి ఇచ్చిందారేక. ఆ వాక్ తవరుదల్ అనేదాని తవరినా ఉంటే వాళ్ళు మన ఇన్ని దినాలు వాళ్ళ வாழ்க்கையினுடைய புகழ் பூரா ఒక్క సెకండ్ లో సఖావను. దానికి మన ఉసురు పోతే కూడా పర్వాలేదునే క్షత్రియర్లు ఎంచుతారే తవర ఆ పుగళ్ళకి ఒక్క ఈడుకు వచ్చినాலும் వాళ్ళు దానికోసం దాని విరుపరు దానిచ్చి వాళ్ళు వచ్చి ఆ పుగళ్ కోసం ఉసురునే త్యాగం చేసింది కూడా రెడీగా ఉంటారు అనేదాన్ని మన అన్ని కథలో పురాణ మహానులుடைய வாழ்க்கைలో అన్నిలోని మన చూడచ్చు. అట్ట ఉండే செயల్ని అట అకీర్తికరం పుగళ్ళకు మన పుగళ్ళకు ఇழுக்கு వచ్చేట్టుగా ఇగళ్ళు వచ్చేట్టుగా ఉండే ఈదిని కస్మలాని అనగా అస్వర్గ్యం. నీకు సచ్చినవనగా పుణ్యాన్ని ఇచ్చినా అంటే అదేం లేదు, పాపనే ఇచ్చును. స్వర్గానికి నువ్వు పోయిందొలవదు, నరకానికే పోతువు. అట్ట ఉండే ఈ కస్మల అనగా అనార్య జుస్తం மேல்மக்களுக்கு தகாத இது நடைமுறை வாழ்க்கை முறை வச்சு ఎట్టా ఉండాల, మేల్మక్కൾക്ക് ఉండే ఎట్టుగా ఉండాల. ఆర్యన్ నువ్వు వచ్చి క్షత్రియన్ ఆర్యన్ అట్టానే ఇప్పుడు నువ్వు ఆర్యన్ గా ఉండేవాళ్ళు ఏం డ్యూటీయో నీ కడమని ఎట్టా చెయ్యాల. ఒక విధమైన వెరుపు లేకుండా దాని పొలంబకుండా చెయ్యాల. కల్చర్డ్ మనసు పண்பட்ட నిలైలో ఉండేవాళ్ళు నువ్వు. అట్ట ఉండప్పుడు నీకెట్టా ఈ అనార్య జుస్తం అస్వర్గ్యం అకీర్తికరంగా ఉండే ఈ కస్మలం, ఈ కస్మలం అన్నది కస్మలం అంటే ఈ మన కుழப்பం ఎక్కువ నీకు వచ్చింది అట అనేసి అడిగారు. ఇదిలో వాణ్ణి తిరిగి నీవు మీ కుటుంబనేని ఆ మేల్ మక్కలకు ఉండే ఆ తరమేని வாழ்க்கை, నీ வாழ்க்கையினுடைய స్టేటస్, ఆ కుటుంబ స్టేటస్ మన చెప్పేమిగా మన ఈ కుటుంబానికి ఒక చెడ్డ పేరు వచ్చేట్టుగా నడుచుకోవచ్చువా. మీ కుటుంబానికి మీ పరంపరకేని ఇది వచ్చి మంచి ఒక ఇది రాదే, మంచి పేరు రాదే. దానికి ఉండే మీరు అందరినేని మంచి మేల్ మక్కల నుంచి పేరు పెట్టిన వాళ్ళే అట్ట ఉండే వాళ్ళకి ఇది ఇంత ఎంత ఒక ఇది ఇచ్చును దానితో చూసావా నువ్వు అట అనేట్టుగా ఇండైరెక్ట్ అన్ని ఆ ఒక్కొక్క వార్తని వాడికి ఎన్నో మనసులో కిளப்பி ఉడిసేట్టుగా వార్తలు వద్దే తేర్ந்தெடுத்து వేసేరు కృష్ణర్. అనార్య జుష్టం అస్వర్గ్యం నీకు దానిచ్చి పుణ్యోని తవలదు. సచ్చినవనగా పుణ్యనా తవలంటే అది దొరకదు. అకీర్తికరం అంటే ఇప్పుడు వాళ్ళే வாழ்க்கைలోని అది నీకు పుగళ్ళని ఇయ్యదు. అటువంటి దీని అట్ట ఒక చిత్త వ్యామోహం ఆ మనసునుடைய ఆ కుழப்பாని ఈ తగాద కాలాలో నీకెట్టా వచ్చింది, ఎక్కువండి వచ్చింది అట అనేసి ఇలా అడిగేది ఈ శ్లోకాలు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం
అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతప. క్లైబ్యం మా స్మ అగమః, ఆ అనేది ఇక్కడ వచ్చి సైలెంట్, అది మా గమః అనేదిలో ఆ అనేది సైలెన్స్ అక్కడ. పార్థ న ఏతత్ త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. పరంతప అంటే ఎదిరికలై అழிப்பவனே ఎరిపవనే అనేది. దానికి మొదటి వరిలో పార్థ అటానికి ఒక వార్త ఉంది. హే అర్జున, పృథ అనేది వచ్చి కుందికి ఇంకో పేరు. ఆ పృథావుடைய కొడుకుని దానించి వీడికి పార్థ అనేది ఇక్కడ చెప్పారు. కౌంతేయ అని చెప్పేమేగా அதே மாதிரி குந்தியினுடைய புதல்வன் கౌంతేయన్, అదే மாதிரி ఇక్కడ పృథ దానిuடைய పేరు ఇంకో పేరు. కుంతి అనేది వచ్చి వాళ్ళ నాట్లో కుంతి భోజనుடைய జత్తువు కూతురే ఈ కుంతి. దానికి కుంతి అనేది ఇంకొక పేరు. దానిuடைய ఒరిజినల్ పేరు వచ్చి పృథానే. ఆ పృథావుடைய కొడుకు నుంచి విన్ని పార్థ అట అనేసి చెప్పారు. హే పార్థ అర్జున, క్లైబ్యం మా గమః ஸ்ம, பேடித்தன்மையை அடையாதே. பேடித்தனத்தை క్లైబ్యం అంటే అళిயினுடைய తన్మயை అడయాదే. అళి అంటే ఆన్ పెన్ రెండు సేరిన ఆ తన్మై. ఇక్కడ వచ్చి దేనికోసం అట్ట చెప్పారు. వీడు క్షత్రియను అంత ఇదిగా వాడిని జోడ వేసేవాడిని పోయి నువ్వు పేడితన్మని అడంజహా అట అనేసి చెప్పారు కృష్ణుడు. ఎట్టా సాటాడి ఒక్కొక్క అతను వేసే ఒక్కొక్క వార్తని వాడి మనసులో వాడి ఏమిచ్చుకున్నాడు. ఇన్ని చెప్పుతే వా అయ్యో అర్జున అట్టనా నువ్వు వర్తపడేవా అట అనేసి వాడికి ఆరుదలు చెప్పుతురు దూరనా అట అనేసి ఇన్ని పొలమేంది కృష్ణుడితో. కాబట్టి ఆతండ్రుடைய వార్తలు ఎట్టా ఉంది, వాడిని ఇంకా కొంచెం వాడి మనసుని కిండి ఉడిసేట్టుగా వాడిని ఇంకా యోచించబట్టేట్టుగా అవుతుంది. దాన్ని మనం వాచ్ చేయాలి. అనగా క్లైబ్యం అన్మాన్లీనెస్ అంటే వాడు ఏమి ధైర్యంగా ఇవాళ పోర్ చేసే ఆన్ తన్మై కొండవండి. ఇప్పుడు ఏం చేసేయండి, ఆ పెన్ తన్మై ఆ ఇరకం అనేది ఆ ఒక పిటి అనేదింత ఆ వర్తం ఆ ఏడిసేది అనేదింత పెన్మైக்குரிய తన్మైలు. యాక్చువలా ఉடனே ఆండాలే అట్నే ఉంట్రు అట్ట అనేసి ఎంచాల్సిన అవసరం లేదు. ఆ పెన్మై తన్మై అనేది వేరే, ఆన్మై తన్మై అనేది వేరే. మన శాస్త్రాలలో పెన్ అనే దానికి పెన్ అనే ఆ తన్మైని వచ్చి ఉద్దేదిగా పెన్మై తన్మై అనేదాన్ని మన వచ్చి దాన్ని పిరిచి బాగా పురించుకోలే. అదావదు అందరినీ ఉలగాల ఉండే అందరినీ ఆ దేవుడు మట్టునే ఆను ఇది అన్ని ఉలగాలు ఉండే జీవరాశులు అన్నినే పెన్నే అనేటంతాని మన ఇతను అందరుடைய పాటలలో మన పక్కన గేఫ్ రాలేవాళ్ళ మీరాబాయ్ ఆఫెనుடைய ఆ పాటలలో అందరుடைய నిందగూరుடைய ఆ పాటలలో ఆ భక్తి భావం ఏం భావం మన అందరినేని ఆ దేవుణ్ణి ఆన్గా ఎంచి వాండుతో పోయి సేరాల అనే దానికోసం ఆ భక్తి భావం మనసులో ఎత్తుకొచ్చేదాన్ని ఇక్కడ వచ్చి ఆ పెన్మై తన్మైని చెప్పుతారు. ఆ పెన్మై తన్మైలో వచ్చి ఒక ఉరుది ఉన్ను దాని వచ్చి దీనిలో కలుపుకోకూడదు. పెన్మై తన్మై అనేది వచ్చి ఒక అదావదు ఆ కంటి ఏడిసేది ఒక కుళప్పం వచ్చేది అది లేదు. అది మట్టుం అది వచ్చి నెగటివ్ క్వాలిటీస్. ఆ ఎదిర్మனையான எண்ணால் நீ உடிசி
ఈ ఉరుదియాన తన్మేలాని మన ఎత్తుకోలే అది వద్దే ముఖ్యం. దానే ఇక్కడ అతను చెప్పారు, నువ్వు రెండు లేని ఆ అళితన్మని అడంజిరాక. ఆ అళితన్మై వచ్చి మా గమహ అంటే నువ్వు అడంజహ అటానిసి చెప్పారు. పేడితన్మని నువ్వు అడంజహ అటాని చెప్పారు. ఇది అది వచ్చి నీకు పొరుందాదు. నా ఏతత్ త్వయి త్వయి అంటే నీకు ఉనకు, ఉపపద్యతే అంటే నా ఉపపద్యతే పొరుందాదు. ఉపపద్యత అంటే పొరుందుమ్ని అర్థం. నా ఉపపద్యత అంటే పొరుందాదు. ఈ పేడితన్మే అనే ఆ ఇది వచ్చి నీకు పొరుందదు. నువ్వు ఎట్టి వింటివాండు, నువ్వు వచ్చి ఆ శివంతోనే జోడ వేసి పాస్వర్డ్ అస్త్రంతా తీసుకొచ్చినవాండు. అట్ట ఒక ధైర్యమేని వాండుగా ఉంటేవాండు. ఇప్పుడు తేవలేని ఈ పెన్మై తన్మని దేనికి నీ మనసులో వేసుకుని రెండు లేకుండా, ఆ ధైర్యాన్ని లేకుండా, ఇది లేకుండా రెండుని వేసి కొలపుకుని దేనికి ఈ అళితన్మని నువ్వు అడంజేవు అటానిసి వాణ్ణి కుత్తి ఉడిసేరు. రజోగుణానికి వాణ్ణి తమో గుణాల ఉండేవాడి మనసుని ఏమి రజోగుణానికి ఈడుసుకొచ్చేరు. அதே மாதிரி பரந்தப అంటే ఎదిరిகளை ఎరిప్పవనే, తప అంటే ఎరిచేది, పరంతప అంటే ఎదిరిగలని ఎరిచేవాండు అనేసి అర్థం. హే అర్జున ఎదిరిగలని ఎరిచేవాండే అట అనేసి వాడిని చెప్పారు. వాడికి ధైర్యం ఇచ్చారు, ఎంకరేజ్ చేసి ఉంచేరు. నువ్వు ఎదిరిలాన్ని అన్ని ఒక్క సెకండ్ లో అట్ట ఎరిచితువే, అట్టివింటి వాండుగా కాదో నువ్వు ఉండేవాడు కాదో. నీకు ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రం అంటే అర్పవేని ఒక అర్పం అంటే ఒక మదిప్పు లేని ఆ అర్పతనమాన ఆ హృదయ దౌర్బల్యం. దుర్బల్యం అంటే తలర్చి, ఆ మన తలర్చిని. హృదయం అంటే ఆ హృదయాలని మనసు ఉండేదానికి ఆ మన తలర్చిని త్యక్త్వ, త్యక్త్వ అంటే దాన్ని ఒలిచి ఉత్తిష్ట లెవిసి ఆ ఎదురులని ఎరిచిది లెవు అట అనేసి వాణ్ణి ఎంకరేజ్ చేసి ఉడిసేరు. ఇంకొకటి క్లైబ్యం మాస్మ అగమహ. அதாவது கிளைபியம்ட்ட இப்பேடி தன்மணி அடைஞ்சகா. ஹே பார்த்த, ஏ பார்த்தனே, ஹே அர்ஜுனா, பிருத்தாவினுடைய கொடுகே నువ్వు ఈ అదాவது அப்படியே ఇంకొక అర్థంని స్వామి చెప్పినారు. అదాவது పృథా అంటే అమ్మని, అమ్మ పాంతని పెట్టుకునే బిడలు పట్టుతుంట చిన్న బిడలు మారి. అది మారి నువ్వు దేనికిట్ట వెరుసుకుని అక్కడ పోయి ఒళించుకునేట్టుగా అమ్మ ముందానే పోయి ఒడించుకునేట్టుగా అట్ట దేనికి ఉంటావు. ఆ ఒక దౌర్బల్యం నీకెట్టా వచ్చింది ఇప్పుడు, అట్ట ఉండగా అట అనేసి చెప్పారు. కా క్లైబ్యం మా స్మగమఫ పార్ట నా ఏతత్ త్వయి ఉపపద్యతే. నీకు అది వచ్చి పొరుందాదు. హే పరంతప ఎదిరిలాని అన్ని అలిచేవాండే నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు ఈ అర్పతనమే క్షుద్రం అంటే అర్పమాన ఈ హృదయ దౌర్బల్యం, ఈ మన తలర్చిని త్యక్త్వ దాని ఉడిసి ఉత్తిష్ట లేవు, ఫోర్స్ చేసిందుకు లేవు అటాల్సి చెప్పారు. దీంతో